భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఎగుమతి దేశం. ముఖ్యంగా బాస్మతి బియ్యం ఎగుమతిలో అగ్రగామిగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 6 మిలియన్ టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి చేసింది. ఇది మొత్తం బియ్యం ఎగుమతిలో గణనీయమైన భాగం. టర్కీ భారత్ బియ్యం ఎగుమతుల్లో చిన్న భాగస్వామిగా ఉన్న పొస్స ఉన్నప్పటికీ ఇది ఒక ముఖ్యమైన మార్గం. దాదాపు $5.2 బిలియన్ విలువైన ఎగుమతులను 2024 ఏప్రిల్ నుండి ఫిబ్రవరి 2025 వరకు భారతదేశం టర్కీకి చేసింది. బాస్మతి బియ్యం ఈ ఎగుమతుల్లో ఒక భాగంగా ఉంటుంది. అయితే టర్కీ భారత బియ్యం ఎగుమతుల్లో ప్రధాన మార్కెట్ కాదు. టర్కీ భారతదేశం నుండి బియ్యం కంటే యాపిల్స్, మార్బుల్, గోల్డ్, మినరల్ ఆయిల్ వంటి ఇతర ఉత్పత్తులను ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ఇటీవల భారత్ మరియు పాకిస్తాన్ సంఘర్షణ నేపథ్యంలో టర్కీ పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడం, డ్రోన్లు సరఫరా చేయడం వంటి చర్యలు భారతదేశంలో టర్కీపై వ్యతిరేకతను పెంచాయి. ఈ నేపథ్యంలో బాయ్కాట్ టర్కీ పిలుపులు సోషల్ మీడియాలో బలంగా వినిపించాయి. దీనిలో టర్కీకి వ్యాపార సంబంధాలను తగ్గించాలనే డిమాండ్ కూడా ఉంది. ఈ సందర్భంలో టర్కీకి బియ్యం ఎగుమతులను యూరప్కు మళ్లించాలనే ప్రతిపాదన ఒక వ్యూహాత్మక చర్చగా ఉద్భవించింది. యూరప్ ఒక పెద్ద ఆర్థిక బలమైన మార్కెట్. ఇక్కడ బాస్మతి బియ్యం డిమాండ్ క్రమంగా పెరుగుతుంది. యూరోపియన్ యూనియన్ దేశాలు భారత బాస్మతి బియ్యానికి మంచి మార్కెట్గా ఉన్నాయి. ముఖ్యంగా యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాలు. 2024-25లో భారత్ బాస్మతి బియ్యం ఎగుమతుల్లో యూరప్ గణనీయమైన వాటాను కలిగి ఉంది మరియు ఈ మార్కెట్ను మరింత విస్తరించే అవకాశం ఉంది. యూరోప్లో భారతీయ వంటకాలు, ఆసియా రుచుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దీనితో బాస్మతి బియ్యం డిమాండ్ కూడా పెరుగుతుంది. టర్కీతో పోలిస్తే యూరప్ మార్కెట్ ఆర్థికంగా స్థిరంగా ఎక్కువ లాభదాయకరంగా ఉంటుంది. టర్కీ ఆర్థిక సవాలు, కరెన్సీ తగ్గుదల వంటి సమస్యలతో సతమతమవుతుంది. దీనివల్ల భారత్ ఎగుమతులకు చెల్లింపు సమస్యలు తలెత్తవచ్చు. దీనికి విరుద్ధంగా యూరప్లో బలమైన కరెన్సీ, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఉన్నాయి. ఇవి ఎగుమతిదారులకు ఆర్థిక భద్రతను అందిస్తాయి. టర్కీకి ఎగుమతులను తగ్గించడం ద్వారా భారతదేశం తన రాజకీయ స్థితిని స్పష్టం చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్కు టర్కీ మద్దతు నేపథ్యంలో ఇది భారతదేశ జాతీయ భద్రత ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది. యూరప్లో బాస్మతి బియ్యం ధరలు టర్కీ కంటే ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఎగుమతిదారులకు ఎక్కువ లాభం లభిస్తుంది. యూరప్లో ప్రీమియం బాస్మతి బియ్యం డిమాండ్ ఎక్కువ. ఇది భారత్ బ్రాండ్లకు అనుకూలం. టర్కీపై ఆధారపడడం తగ్గించడం ద్వారా భారతదేశం తన ఎగుమతి మార్కెట్ను వైవిధ్యీకరిస్తుంది. దీనివల్ల ఒక మార్కెట్పై ఆధారపడటం వల్ల కలిగే రిస్క్ తగ్గుతుంది. యూరప్లో బాస్మతి బియ్యం ఒక ప్రీమియం ఉత్పత్తిగా గుర్తింపు పొందింది. ఈ మార్కెట్ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా భారత బాస్మతి బియ్యం బ్రాండ్ ఇమేజ్ మరింత బలపడుతుంది. యూరోప్లో ఎగుమతి చేయడానికి కఠినమైన ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలను అనుసరించాలి. ఉదాహరణకు యూరోపియన్ యూనియన్ బియ్యంలో పురుగు మందుల అవశేషాలపై కఠినమైన నిబంధనలను విధిస్తుంది. దీనికి భారత ఎగుమతిదారులు అనుగుణంగా ఉండాలి. యూరోప్ మార్కెట్లో ఇప్పటికే పాకిస్తాన్ బాస్మతి బియ్యం కొంత వాటాను కలిగి ఉంది. పాకిస్తాన్ తక్కువ ధరలతో బియ్యం అందిస్తుంది. దీనివల్ల భారత బియ్యం ధరల పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. టర్కీతో పోలిస్తే యూరోప్కు షిప్పింగ్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఎగుమతి లాభాలు తగ్గవచ్చు. అయితే యూరోప్లో ఎక్కువ ధరలు ఈ ఖర్చులను భర్తీ చేయవచ్చు. యూరోప్లో భారత బాస్మతి బియ్యం బ్రాండ్ను మరింత ప్రమోట్ చేయడానికి గణనీయమైన మార్కెట్ వ్యయం అవసరం. ఇది చిన్న ఎగుమతిదారులకు సవాలుగా ఉంటుంది. భారతదేశం, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. ఈ ఒప్పందం ఉంటే ఎగుమతి సుంకాలు తగ్గి బియ్యం ఎగుమతులు మరింత పోటీతత్వం కలిగి ఉంటాయి. టర్కీకి బియ్యం ఎగుమతులు భారత్ మొత్తం ఎగుమతులలో ఒక చిన్న భాగమే. కాబట్టి వీటిని యూరప్కు మళ్లించడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. అయితే ఈ చర్య రైతులకు, ఎగుమతిదారులకు ఎక్కువగా లాభాలు అందించవచ్చు. ముఖ్యంగా యూరప్లో ఎక్కువ ధరల వల్ల. ఉదాహరణకు 2024-25లో బాస్మతి బియ్యం ఎగుమతులు $12 బిలియన్ చేరాయి. ఇందులో యూరప్ మార్కెట్ను విస్తరించడం ద్వారా ఈ ఆదాయం మరింత పెరగవచ్చు. టర్కీ ఆర్థికంగా భారత బియ్యం ఎగుమతులపై ఆధారపడడం తక్కువ. కాబట్టి ఈ ఎగుమతులను తగ్గించడం వల్ల టర్కీ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. అయితే టర్కీ నుండి భారతదేశం యాపిల్స్, మార్బుల్స్ వంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. ఇవి బాయ్కాట్ కారణంగా ప్రభావితం కావచ్చు. ఈ దిగుమతులకు ప్రత్యామ్నాయ మార్కెట్లను కనుగొనడం భారతదేశానికి సవాల్గా ఉంటుంది. టర్కీకి బియ్యం ఎగుమతులను యూరప్కు మళ్లించడానికి కొన్ని వ్యూహాత్మక చర్యలు అవసరం. నాణ్యత ప్రమాణాలు. యూరప్ యొక్క ఆహార భద్రత నిబంధనలను అనుసరించడానికి బియ్యం ఉత్పత్తి, ప్రాసెసింగ్లో పెట్టుబడులు పెట్టాలి. ఇందుకు రైతులకు శిక్షణ, ఆధునిక సాంకేతికత అవసరం.
యూరోప్‌లో భారత బాస్మతి బియ్యం బ్రాండ్‌ను ప్రమోట్ చేయటానికి ట్రేడ్ ఫెయిర్‌లు, ఫుడ్ ఫెస్టివల్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి చర్యలు తీసుకోవాలి. ఎగుమతి సబ్సిడీలు, రవాణా ఖర్చులతో తగ్గింపు, యూరోప్‌తో వాణిజ్య ఒప్పందాలను వేగవంతం చేయడం ద్వారా ప్రభుత్వం ఎగుమతిదారులకు సహాయం చేయవచ్చు. యూరప్‌కు షిప్పింగ్ సమయం, ఖర్చులను తగ్గించడానికి ఓడరేవు మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి. టర్కీకి బియ్యం ఎగుమతులను తగ్గించడం ఒక రాజకీయ సందేశంగా ఉంటుంది. కానీ దీనివల్ల భారతదేశం, టర్కీ సంబంధాలు మరింత దిగజారవచ్చు. టర్కీ ఇప్పటికే కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు మద్దతిస్తుంది. దీనివల్ల భారతదేశంలోని దాని సంబంధాలు ఒత్తిడిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎగుమతులను మళ్లించడం ఒక దౌత్య చర్యగా కనిపిస్తుంది. కానీ దీనిని జాగ్రత్తగా నిర్వహించాలి. ఎందుకంటే టర్కీ నాటో సభ్యుడు. ప్రపంచ రాజకీయాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మరోవైపు యూరప్‌తో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం భారతదేశ దీర్ఘకాలిక ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది. యూరోపియన్ యూనియన్ భారతదేశంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతుంది. ఇది బియ్యం ఎగుమతులకు మరింత అనుకూలమైన వాతావరణం సృష్టిస్తుంది. టర్కీకి బియ్యం ఎగుమతులను యూరప్‌కు మళ్లించడం ఒక వ్యూహాత్మక, ఆచరణీయమైన నిర్ణయంగా ఉంటుంది. ఇది రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. యూరప్ ఒక లాభదాయక, స్థిరమైన మార్కెట్‌గా ఉంది. ఇక్కడ బాస్మతి బియ్యం డిమాండ్ పెరుగుతుంది. అయితే ఈ మార్పును సమర్థవంతంగా అమలు చేయటానికి నాణ్యత ప్రమాణాలు, లాజిస్టిక్స్, మార్కెటింగ్, ప్రభుత్వ మద్దతు వంటి సవాళ్లను అధిగమించాలి. ఈ చర్య భారత ఎగుమతిదారులకు ఎక్కువ లాభాలను, రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందించడమే కాక భారతదేశ జాతీయ భద్రత, దౌత్య ప్రయోజనాలకు కూడా దోహదపడుతుంది. ఈ వ్యూహం దీర్ఘకాలంలో భారత బియ్యం ఎగుమతులను మరింత బలోపేతం చేస్తుంది. ప్రపంచ మార్కెట్లో దాని స్థానాన్ని బలపరుస్తుంది.